అటు అగ్రరాజ్యమైన అమెరికా నుంచి ఇటు శ్రీలంక సరిహద్దు దేశమైన శ్రీలంక వరకు కూడా ఇక్కడ యుద్ధ ప్రభావంతో ఇబ్బంది పడుతుంటే భారత్పై ప్రస్తుతానికి అలాంటి వాతావరణం అయితే లేనట్లు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ చెప్పొచ్చు మోడీ యొక్క పనితనం చెప్పొచ్చు. ఆయన ఒక ప్రధానిగా ఉండడం, ఒక స్థితప్రజ్ఞుడు ఉండడం ఒక దేశానికి, ఇప్పుడు మన దేశానికి ఎంతో కలిసి వచ్చిందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఆయన కూడా అదే చెప్తుండు. ఇక ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్న యుద్ధం గురించి, యుద్ధం ఎఫెక్ట్ గురించి నరేంద్ర మోడీ ఏం మాట్లాడినా, ఇక అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం మాట్లాడాడంటే మొత్తానికి 5 రోజులు విరామం ఇస్తున్న యుద్ధానికంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. 5 రోజులంట యుద్ధానికి విరామం ఇస్తున్నంట. యుద్ధం ఎవరు చేయమన్నారు ఆయన్ని? యుద్ధం ఎందుకోసం చేసిండు? ఇతర దేశాలపై కూడా ఇప్పుడు ఇదంతా పడుతున్న నేపథ్యంలో ఆయన యుద్ధానికి విరామం ఇస్తున్నా అని చెప్పడం కూడా ఒక శుభ పరిణామం చెప్పొచ్చు. అసలు ఏం మాట్లాడిండు ఆయన? యుద్ధానికి విరామం ఎందుకు ఇస్తుండు? నిజంగానే విరామం ఇస్తుండా, లేకపోతే శత్రు దేశాలకి నష్టానికి భయపడి ఈ మాటలు చెప్తుండా అన్నది కూడా ఒకసారి చూద్దాం. ఇరాన్పై దాడులు చేయొద్దని ఆదేశాలు ఇచ్చా. ఎవరికి ఇచ్చిండు? ఇజ్రాయెల్కి ఇచ్చిండంట. ఆ దేశంతో 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. వారాంతరం వరకు అవి కొనసాగుతాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక ఆయన ఏం చెప్పిండంటే ఇరాన్ మీద యుద్ధం చేయొద్దు, తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపండి. దాదాపు ఒక వారాంతరం అంటే చర్చలు మొదలైన 2 రోజుల నుంచి చర్చలు నడుస్తున్నాయి. ఇరాన్తో ఇటు అగ్రరాజ్యం ఇటు అమెరికాకు చర్చలు నడుస్తున్నాయి. ఈ చర్చలు ఈ వారాంతరం అంటే వారం రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇరాన్పై దాడి చేయొద్దని సూచించినట్టు చెప్తుండే. ఎవరికి సూచించినట్టు ఇంకా ఆయన ఇజ్రాయెల్కి సూచించి ఉండొచ్చు. ఇజ్రాయెల్కే సూచించాలి, ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇరాన్కే యుద్ధం మొదలైంది. ఇక డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిండు. హోర్మోజ్ జలసంధిని అమెరికా ఇరాన్ కలిపి నిర్వహించే అవకాశం ఉందని కూడా వెల్లడి. ఆయన ఏమంటుండు? ఇప్పుడు అత్యంత వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్మోజ్ జలసంధి ఏది దేశాల సరిహద్దు, అన్ని దేశాలకి ఆ జలసంధి గుండానే నౌకలు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు దాన్ని కూడా గుప్త ఆధిపత్యం అంటే అమెరికా ఒక ఆధిపత్యంలోకి తెచ్చుకునే దిశగా కూడా ఇటు ట్రంప్ ఆలోచిస్తుండు. ఆ నేపథ్యంలోనే ట్రంప్ ఏం చెప్తుండు? హార్మోజ్ జలసంధిని ఇరాను అండ్ అమెరికా రేపటి నుంచి అంటే తర్వాత యుద్ధంతో వాతావరణం ముగిసిన తర్వాత చర్చలు అయిపోయిన తర్వాత సంయుక్తంగా నిర్వహిస్తారు. యాక్చువల్లీ ఇక్కడ మనం గమనిస్తే హోర్మోజ్ జలసంధి పైన ఇంతకుముందు ఇరాను సంపద తక్కువ, అంటే దాని మీద వాళ్ళు డబ్బులు జలసంధి గుండా ప్రయాణించే వాటికి టోల్ లెక్క, మనకి ఇప్పుడైతే మనం ఒక జాతీయ రహదారిపై పోతుంటే టోల్ ఎలాగే వసూలు చేస్తామో అది సంపదను ఎట్లా సృష్టిస్తామో అట్లా హార్మోజ్ జలసంధి మీద సంపద లేదు ఇంతకుముందు. కానీ ఇప్పుడు యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఇరాన్కి కలిసి వచ్చింది. అక్కడి నుంచి ప్రయాణించే నౌకలకి అన్నిటికి కూడా వాళ్ళు ట్యాక్సీ వసూలు చేస్తూ డబ్బులు వసూలు చేసే అవకాశం వాళ్ళకి కలిసి వచ్చింది. దాని మీద రేట్లు కూడా ఇంతకుముందు ఉన్న దానికి కూడా రేట్లు పెంచే స్థాయికి కలిసి వచ్చింది. ఆ యుద్ధం ఎఫెక్ట్ వల్ల ఇరాన్కి కలిసి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ కలిసి వచ్చిన అంశాన్నే ట్రంప్ కూడా వాడుకోవాలని చూస్తుంది. ఆ గుండా అంటే ఆ యొక్క హోర్మోజ్ జలసంధి ఏదైతుందో దాని గుండా ప్రయాణిస్తున్నటువంటి మన నౌకల నుంచి కూడా ఏదైతే వాణిజ్యం జరుగుతుందో అదంతా కూడా గుత్తాధిపత్యంలోకి అంటే ఇరాన్తో పాటు సంయుక్తంగా అగ్రరాజ్యం అమెరికా కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్న దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టు ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. మరి దీనికి ఇరాన్ సహకరిస్తుందా లేదన్నది చూద్దాం. ఇరాన్ వర్షన్ ఏందో చూద్దాం. ఇరాన్ వర్షన్ ఏంది? అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదు, మా హెచ్చరికకు భయపడే ట్రంప్ తగ్గారు. ఇరాన్ దాడులకు విరామం ప్రకటించిన రోజే టెహ్రాన్పై ఇజ్రాయెల్ బాంబులంట. అది ఇప్పుడు ఈయన వర్షన్లో ఇట్లుంటే అంటే ఇరాన్ వర్షన్ అట్లుంది. అసలు మేము అది అమెరికా అగ్రరాజ్యంతో మాకేది, మేము అలా దేశంతో యుద్ధం గురించి చర్చలు చేయట్లేదు, అసలు ఇంతవరకు చర్చలే మొదలుపెట్టలేదని చెప్పడం అటు ఇరాన్ చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇరాన్ ఏమంటుంది? మా హెచ్చరికలకి భయపడి ఇరాన్ ఏదైతే హెచ్చరికలు చేసిందో అమెరికా ఒక ఆర్థిక వ్యవస్థను మేము సర్వనాశనం చేస్తాం, తర్వాత అమెరికా యొక్క స్థావరాలు ఎక్కడైతే ఉన్న గల్ఫ్ దేశాల వాటి మీద విపరీతంగా దాడి చేస్తాం, ఆ దాడిని అమెరికా తట్టుకోలేదంటూ కూడా ఇరాన్ కీలకమైన హెచ్చరికలు చేయడం జరిగింది. ఆ హెచ్చరికలకు భయపడి ట్రంప్ తగ్గారంటూ కూడా ఇరాన్ మాట్లాడడం జరుగుతుంది. ఇక ఏ రోజైతే దాడులకు విరామం ప్రకటించిండో అమెరికా అధ్యక్షుడు అదే రోజు టెహ్రాన్పై ఇజ్రాయెల్ బాంబులతో మళ్ళీ దాడి చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గమనిస్తే ట్రంప్ చెప్పుతూనే మొత్తం అవాస్తవాలుగా గమనించవచ్చు. ట్రంప్ ఏం చెప్తుండు? ట్రంప్ చెప్పే మొత్తం నిజాలా అంటే కావు, ఇదంతా మేకపోతు గాంభీర్యం అన్నట్టు ఆయన ఏదో మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద కూడా జరుగుతుంది. ఇప్పటివరకు అమెరికా స్థావరాలపై 7,500 కోట్ల నష్టం జరిగినట్టు పశ్చిమాసియాల ఆస్తులపై ఇరాన్ దాడుల ఫలితం అంట.
యుఎస్ మిలిటరీకి చెందిన 13 మంది మృతి చెందారు. ఇక యుద్ధం తొలి రోజు 1,00,000 కోట్లు ఖర్చు చేసింది అని సిఎస్ఐఎస్ వివరణించింది, వెల్లడించింది. ఇక అమెరికాలో 40% పెరిగిన పెట్రోల్ ధరలు. ఇక ఈ మొత్తానికి ఏం జరిగిందంటే యుద్ధం వల్ల అమెరికా ఏమన్నా బాగుపడ్డదా అంటే అమెరికా కూడా బాగుపడలే. అమెరికాకి ఎక్కువ నష్టం జరిగింది యుద్ధం వల్ల అంటూ కూడా ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అమెరికా స్థావరాలపై 7,500 కోట్లకు నష్టం కలిగిందంట. అంటే గల్ఫ్ దేశాలకు సంబంధించిన స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే ఎక్కువ దృష్టి పెట్టింది. ఇరాన్ దాడి చేసింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి 7,500 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. తర్వాత తర్వాత 13 మంది యుఎస్ మిలిటరీ వాళ్ళు చనిపోయారు. ప్రత్యక్షంగా భౌతికంగా చనిపోవడం జరిగింది. యుద్ధం తొలి 6 రోజుల్లో అంటే తొలి వారంలో దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేసినట్టు కూడా అమెరికా తెలుస్తుంది. ఇది మొత్తం కూడా అమెరికాకు పెను దెబ్బ అని చెప్పొచ్చు. యుద్ధం ఎఫెక్ట్ అమెరికా మీదనే ఎక్కువ పడ్డదని కూడా చెప్పొచ్చు. ఇక 40% పెట్రోల్ ధరలు కూడా పెరగడం